ఐదుగురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మభూషణ్ అవార్డులు, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ధర్మేంద్రకు మరణానంతరం పద్మ విభూషణ్ అందింది. అచ్యుతానందన్, కేరళకు చెందిన అచ్యుతానందన్ తన మరణానంతరం పద్మ విభూషణ్ వరించింది. కేటీ థామస్ పద్మ విభూషణ్ వరించింది. సాహితీవేత్త పి నారాయణన్ పద్మ విభూషణ్ వరించింది. ఈ పద్మ అవార్డులకు సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, ఈ పద్మ అవార్డుల గురించి తాజా సమాచారం ఏంటి? 2026 గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుల జాబితాను ప్రకటించింది. 5 పద్మ విభూషణ్ కు ఎంపిక చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం 13 మందిని పద్మభూషణ్ కు, అదేవిధంగా 113 మందిని పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది. వీరిలో ప్రధానంగా పద్మ విభూషణ్ అవార్డులు ఇచ్చిన వారిలో ధర్మేంద్ర సింగ్ దియోల్, అంటే ఇటీవల మరణించినటువంటి ప్రముఖ హాలీవుడ్ సినీ దిగ్గజం ధర్మేంద్ర సింగ్ కి అవార్డు అందించింది. మహారాష్ట్ర నుంచి ఈయనని ఎంపిక చేసింది. మృతి చెందిన తర్వాత ఈ అవార్డును ఎంపిక చేసినట్లుగా కేంద్రం ప్రకటించింది. దాంతో పాటుగా పబ్లిక్ అఫైర్స్ కు సంబంధించిన దాంట్లో కేటీ థామస్, అదేవిధంగా ఆర్ట్కి సంబంధించిన వ్యవహారాల్లో మిస్సెస్ ఎన్ రాజం కి అవార్డులు అందించింది. లిటరరీ అండ్ ఎడ్యుకేషన్ లో పి నారాయణన్ కి కేరళ నుంచి, అదేవిధంగా పబ్లిక్ అఫైర్స్ లో విఎస్ అచ్యుతానందన్ కేరళ మాజీ ముఖ్యమంత్రి, ఆయనకి కూడా మరణానంతరం పద్మ విభూషణ్ అవార్డును కేంద్రం ప్రకటించింది. వీరితో పాటుగా పద్మభూషణ్ అవార్డులను 13 మందికి ప్రకటించింది. వీరిలో ఆర్ట్, పబ్లిక్ అఫైర్స్, మెడిసిన్, సోషల్ వర్క్, అదేవిధంగా ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, వీటికి సంబంధించి, దాంతో పాటుగా స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి ఈ 4 ప్రధానమైనటువంటి అంశాల్లో పద్మ భూషణ్ అవార్డులను కేంద్రం ప్రకటించింది. వీరంతా కూడా మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, తమిళనాడు, కేరళ, అదేవిధంగా అమెరికాకు సంబంధించినటువంటి వారు, కర్ణాటక, జార్ఖండ్ కు సంబంధించినటువంటి ప్రముఖులు పద్మ భూషణ్ అవార్డు దక్కించుకున్న వారిలో ఉన్నారు. పద్మశ్రీ అవార్డుకి వివిధ రంగాల్లో సోషల్ వర్క్ కావచ్చు, మెడిసిన్, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, లిటరేచర్, ఎడ్యుకేషన్, వీటన్నిటిలో కృషి చేసినటువంటి 113 మందికి పద్మశ్రీ అవార్డులను అందజేయడం జరిగింది. వీరిలో తెలంగాణ నుంచి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి వ్యవహారాల్లో విశేషమైనటువంటి కృషి చేసిన చంద్రమౌళికి పద్మశ్రీ అవార్డును కేంద్రం ప్రకటించింది తెలంగాణ రాష్ట్రం నుంచి. వీరితో పాటుగా ఆర్ట్ సంబంధించిన, కళలకు సంబంధించినటువంటి విభాగంలో తెలంగాణ నుంచి దీపికా రెడ్డికి కేంద్రం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటీవల మృతి చెందిన ప్రముఖ కళాకారుడు, వాగ్గేయకారుడుగా పేరొంది వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి వ్యవహారాల్లో వెంకటేశ్వర స్వామి పదకల్పన, గీత లాపంలో కీలకంగా వ్యవహరించినటువంటి విశేషమైనటువంటి కృషి చేసిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కు మరణానంతరం పద్మశ్రీ అవార్డును కేంద్రం ప్రకటించింది. వీరితో పాటుగా మెడిసిన్ లో వైద్య విభాగానికి సంబంధించినటువంటి వ్యవహారంలో గూడూరు వెంకట్రావుకు తెలంగాణ నుంచి కేంద్రం పద్మశ్రీ అవార్డును అందజేయడం జరిగింది. ఈ విధంగా మొత్తం 113 మందికి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డులను వచ్చే నెల, అదేవిధంగా ఏప్రిల్ 2 సార్లుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ అవార్డులు అందజేయబోతోంది. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటించడం, పద్మ భూషణ్, పద్మ విభూషణ్, పద్మశ్రీకి సంబంధించినటువంటి అవార్డులను ప్రకటించడం ఆనవాయితీగా వస్తుంది. దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా, ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అన్సంగ్ హీరోలు, అంటే మట్టిలో మాణిక్యాలుగా ఉండి వారి కళలు, ప్రోత్సాహము, వారు సమాజానికి చేసినటువంటి విశేష కృషి, విశేష సేవలు, వీటన్నిటిని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వమే సుమారు 45 మందిని కేంద్ర ప్రభుత్వం అన్సంగ్ హీరోల పేరుతోటి ఎంపిక చేసి వారందరికీ పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. వారితో పాటు ఇప్పుడు పద్మ విభూషణ్ అత్యున్నత పురస్కారము,
భారతరత్న తర్వాత అత్యున్నత పురస్కారంగా చెప్పుకునేటువంటి విభూషణ్, ఆ తర్వాత పద్మభూషణ్, ఆ తర్వాత పద్మశ్రీ అవార్డులు ఈ సంవత్సరం మొత్తం పద్మ విభూషణ్ కింద 5గురిని, భూషణ్ కింద 13 మందిని, పద్మశ్రీ కింద 113 మంది ప్రముఖులను, విశేషమైనటువంటి కృషి చేసిన వారిని కేంద్రం ఎంపిక చేసి కొద్దిసేపటి క్రితమే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. ధన్యవాదాలు అరుణ్. గణతంత్ర దినోత్సవం వేళ కేంద్రం పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఈ పురస్కారాలను ప్రకటించింది. 45 మంది మట్టిలో మాణిక్యాలు పద్మశ్రీ అవార్డులు అందుకోనున్నారు. తెలంగాణకు చెందిన మామిడి రామారెడ్డికి పద్మశ్రీ పురస్కారం దక్కింది.